सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। पूज्य గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత మనం 10వ అధ్యాయం విచారం చేసుకుంటున్నాం. అధ్యాయంలో 38వ శ్లోకంలో మనం ఉన్నాం. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. శాసించు వారి యొక్క దండమును నేను, విజయేచ్ఛ గల వారి యందు నీతిని నేను, రహస్యాలలో మౌనమై ఉన్న జ్ఞానం గలవారిలో జ్ఞానమును నేను. శిక్షించి దారిలో పెట్టు వారిలో నేను దండం అగుచున్నాను, అంటే శిక్ష అగుచున్నాను. నేను జయించగోరు వారి నీతి అగుదును. ఒక విషయమును రహస్యముగా ఉంచే వాటిలో నేను మౌనమగుచున్నా. జ్ఞానము గలవారి జ్ఞానము నేనే. శిక్షించి దారిలో పెట్టు వాటిలో దండము నేనే అగుచున్నాను. ఎందుకంటే పొగరుమోతులను దారిలో పెట్టేది శిక్ష. జయించగోరు వారి యొక్క దండన విధించేటువంటి స్వరూపం నేను అని భగవంతుడు ఇక్కడ అంటున్నాడు. దండో దమయతామస్మి. దమయతాం
దమయితॄణాం అస్మి. ఆదాంతానాం దమకారణం. దమకారణం, దమము ఏమండి? శమము, దమము. మనకు సాధన చతుష్టయ సంపదలో మూడవది శమదమాది షట్క సంపద. విన్నారు కదా, గుర్తుంది కదా? శమదమాది షట్క సంపద అంటే మొదటిదేమో వివేకం, నిత్య అనిత్య వస్తు వివేకం. రెండవదేమో వైరాగ్యం, ఈ లోకమునందు పరలోకమునందు ఉండేటువంటి వైరాగ్యం రెండవది. మూడవది శమాది షట్క సంపద. ఇప్పుడు వివేకమైతే ఉందండి. ఏమిటి? ఆత్మ అనాత్మ, ఇది ఆత్మ వేరే, ఇది అనాత్మ వేరే అనేటువంటిది ఉంది. కానీ ఈ లోకమునందు పరలోకమునందు ఉండేటువంటి భోగములలో ఆసక్తి ఉందని అనుకోండి. ఏమండి? ఆత్మానాత్మ వివేక జ్ఞానము కలిగిన వాళ్లకు కూడా ఈ లోకములో పరలోకములో ఉండే భోగములు ఎందు ఆసక్తి ఉంటుందా అని అంటే ఉంటుంది. అంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానం అనేది ఉందే, వాళ్ళకు దృఢాపరోక్ష జ్ఞానం కలగలేదు అని అర్థం. అంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానము దృఢం కావాలి. అది దృఢమైపోయి ఇంతే అనేది స్థిరమైపోవాలి. కానీ వాళ్ళకి ఎట్లుంటుందంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానం అనేది శాస్త్రంలో ఆత్మస్వరూపాన్ని గురించి ఇలా చెప్పింది, ఇది ఆత్మస్వరూపము కాదు అనే దాన్ని చెప్పింది. అంటే ఇది ఆత్మని, ఇది ఆత్మ కాదని చెప్పింది అని వాళ్ళు చెప్తారు. వినేదానికి మనకు ఎలా ఉంటుందంటే, బా ఆత్మస్వరూపాన్ని ఎంత అధ్యయనం చేశారండి, ఏ ఏ శాస్త్రంలో ఎలా చెప్పారు, ఎవరెవరు ఎలా చెప్పినారు అనేది చెప్తారు వాళ్ళు. కాబట్టి ఆత్మానాత్మ వివేక జ్ఞానం వాళ్ళకు ఉంది. కానీ ఈ లోకంలో ఉండే భోగముల యందు ఆసక్తి తగ్గిందా అంటే తగ్గదు. ఈ లోకంలో ఉండే భోగముల యందు ఆసక్తి తగ్గల. పోనీ ఒకవేళ ఈ లోకంలో ఉండే దాని యందు ఆసక్తి తగ్గిన పరలోకమునందు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు అద్వైత సిద్ధాంతంలో గొప్ప నిష్ణాతులు, ఈ అద్వైతమును బోధించేటువంటి గురువులు వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటిలో యజ్ఞం చేస్తారు, హోమం చేస్తారు. హోమం చేస్తే ఆ హోమంలో అగ్ని వెలుగుతుంది కదా, ఆ హుతాశనుడు బాగా వెలుగుతుంటాడు కదా, ఆజ్యం ఇచ్చినప్పుడు హుతాశనుడు బాగా వెలుగుతాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హుతాశనుడు అగ్ని వెలుగుతాను చూడండి, ఈ వెలుగుతూ ఉండే అగ్నిని ఫోటో తీసి ఆ అగ్ని యందు ఈయన ఏ దేవతను ఉద్దేశించి అయితే యజ్ఞం చేసినాడో ఆ దేవత ఇక్కడ ఇలా కనిపిస్తుంది అని చెప్పి ఆ దేవతను చూపిస్తాడు. ఇప్పుడు ఈయన చెప్తాండేది ఏమిటి? అద్వైత వేదాంతం చెప్తున్నాడు. చెప్పేది అద్వైత వేదాంతం. అద్వైత వేదాంతం అంటే ఏమిటి? బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము అని చెప్తున్నాడు. బాగానే ఉంది. అందులో ఎవరెవరు ఏ ఏ ఆచార్యుడు ఎలా చెప్తున్నాడు అనేది కూడా చెప్తున్నాడు. బుక్స్ కూడా రెఫర్ చేయమంటున్నాడు కావాలంటే, ఆ బుక్స్లో కూడా అలాగే ఉంటుంది, కరెక్టే అదంతా కూడా. అయితే ఇంటికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యజ్ఞం చేస్తున్నాడు. ఏమండి? ఆత్మానాత్మ వివేక జ్ఞానముతో ఇంత దృఢముగా అద్వైత సిద్ధాంత జ్ఞానం కలిగిన వాడు ఇంత అద్వైత తత్వాన్ని శిష్యులకు చెప్తున్నటువంటి వాడు ఇప్పుడు కర్మ చేయాల్సిందే. నిత్యాగ్నిహోత్రం అనేటువంటిది చేయాల్సిందే. ఒప్పుకుందాం, నిత్యాగ్నిహోత్రం చెయ్యి.
కాదని చెప్పట్లేదు. ఎందుకంటే గృహస్థుడు కాబట్టి గృహస్థుడుగా ఉండేవాళ్ళు నిత్యాగ్నోత్రం చేయాలి. ఇవేంటివి? ఇవి ఏదో ఒక దేవతను ఉద్దేశించి యజ్ఞం చేయడం, ఆ దేవత నేను యజ్ఞం చేసినప్పుడు ఈ విధంగా ఆ దేవత ఈ రూపంగా ఈ అగ్నిహోత్రుని ఎందుకు కనిపిస్తున్నది అని దాన్ని స్పెషలైజేషన్ చేసి చూపిస్తున్నావు అని అంటే దాని అర్థం ఏమిటి? ఆ దేవత అనుగ్రహం నా మీద ఇలా ఉంది, ఆ దేవత ఇలా ఉన్నాడు చూడు అని చూపించినట్లయిందా లేదా? అలా చూపిస్తున్నాడంటే అద్వైతం అనేటువంటిది బాగా పట్టిందా? చూడండి ఎట్లా ఉందో. పైగా ఈ లోకమునందు ధన వ్యామోహం ఉందా లేదా? ఇక్కడ ఉండే ధన వ్యామోహమే పోలేదంటే ఇంకా ఈ దేవతను ఉద్దేశించి దేవత ఇట్లా చూపిస్తున్నాడంటే నీకు గొప్పగా ఉండేటువంటి లోకాన్ని నీకు ఎప్పుడైతే జగన్ మిథ్య అనేటువంటిది అనుభవపూర్వకంగా తెలియలేదో అంతవరకు లోకములన్నీ అతనికి ఉంటాయి. అంతవరకు అతను చేసిన పుణ్య సంస్కారాన్ని అనుసరించి ఆయా లోకాలను అనుభవిస్తాడు. అందువల్ల పైలోకాలు లేవనట్లే అవుతుంది. కాబట్టి పరిపూర్ణ వైరాగ్యము లేదు. సరే, పరిపూర్ణ వైరాగ్యం కూడా సిద్ధించిందనుకుందాం. పరిపూర్ణ వైరాగ్యం కూడా ఒకళ్ళకి నిత్య అనిత్య వస్తు వివేకం ఉంది. ఈ లోకమునందు పరలోకమునందు ఉండేటువంటి లోకమునందు వైరాగ్యం ఉంది అని కూడా అనుకుందాం. అయితే ఇతనికే మనస్సులో వికారం చెందుతుంటుంది. చెప్తున్నాడు, బాగానే ఉందండి, ఆత్మకు సంబంధించి అనాత్మకు సంబంధించినటువంటి విషయాలన్నింటి చెప్తాడు, బాగానే ఉంది. కానీ మనస్సులో వికారం కలుగుతూ ఉంటుంది. అది పైకి చెప్పేదానికి కాదు, పైకి ఎవరికి కనిపించదు, అతనంతటి అతనికే తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ అతనంతటికి అతను తెలుస్తూ ఉన్నా ఏదో ధ్యానమో ఏదో చేసుకొని కొద్దిగా ఉపశమనం చెందుతుంటాడు. కానీ బాహ్యేంద్రియాలు చూడండి, ఈ బాహ్యేంద్రియాలు అనేటువంటివి లాగుతూ ఉంటాయి బయట విషయాలు. ఆ బయట విషయాల్లోకి లాగుతూ ఉందే అప్పుడు దమము లేదు అని అర్థం. అంటే బాహ్యేంద్రియ నిగ్రహం లాగుతూ ఉంది అతన్ని. అలా లాగుతూ ఉందనంటే దానిని ఇప్పుడేం చేయాలి? బాహ్యేంద్రియ నిగ్రహం కలగాలి, అంతరింద్రియ నిగ్రహం కలగాలి. దాన్ని కలగడం కోసం గాను తర్వాత ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఇవన్నీ ఒకటే. అంతరింద్రియ నిగ్రహం కలగాలి, బాహ్యేంద్రియ నిగ్రహం కలగాలి. బాహ్యేంద్రియాలను కూడా ఏదో విధంగా బయట విషయాలు లేకపోకుండా కంట్రోల్ చేసుకుంటుంటాడు. కానీ ఆ విషయముల యందు ఆసక్తి వాసన రూపంగా లోపల ఉంది. అప్పుడేం చేయాలా? ఆ విషయాలు అప్పుడప్పుడు తారసపడితే దగ్గరకు వచ్చేస్తాయి. అప్పుడేంటి? ఉపరతి ఉండాల. శరీరాన్ని, బాహ్యేంద్రియాలను, అంతరింద్రియాలను కూడా ఆత్మమార్గం వైపు ప్రయాణం చేయించాలి. ఇలా ప్రయాణం చేస్తూ ఉంటే కూడా ఒక్కోసారి వచ్చి సుఖభోగములు అనేటువంటి నెత్తిన పడిపోతాయి. సుఖభోగాలు పడవచ్చు, లేదా దుఃఖాలు కూడా పడవచ్చు. అలా పడినా కూడా అప్పుడు తితిక్ష కలిగి ఉండాలి. అంటే ఇది భగవంతుని యొక్క అనుగ్రహం చేతనే జరుగుతున్నది. అంటే నా ప్రారంధంలో ఉన్నటువంటి దాన్ని భగవంతుడు ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ అనుభవించేస్తే నేను ఫ్రీ అయిపోతాను. కాబట్టి నా ప్రారంధానుసారంగా ఈ కర్మలన్నీ వచ్చి పడుతున్నాయి. వీటిని నేను ఇప్పుడు నిర్వికారంగా చూస్తూ ఉండగలిగేటువంటి సామర్థ్యం నాకు కావాలి అని ఉండగలగాలి. అది తితిక్ష. తర్వాత శ్రద్ధ. ఇవన్నీ ఇంత ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పటికీ ఆత్మానాత్మ వివేకం పైన, నేను ఆత్మస్వరూపము అనేటువంటి ఆ దృఢత్వం పైన శ్రద్ధ కలిగి ఉండాలి. ఎందుకంటే మనకు మామూలుగా ఏదైనా ఒక శుభకార్యాన్ని బహువిఘ్నాన్ని అని అంటూ ఉంటారు. ఏదైనా ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం మొదలుపెట్టిన వెంటనే, మొదలు పెట్టినామో లేదో వెంటనే ఏదో ఒక విఘ్నం కలుగుతుంది. ఆ ఒక విఘ్నాన్ని ఏదో చేసుకొని ముందుకు పోతుంటే దానికి తోడు ఇంకా మరింత పెరుగుతాయి విఘ్నాలు. ఆ విఘ్నాలన్నీ పెరుగుతూ ఉంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటన్నింటినీ చూసి కూడా ఇవన్నీ విఘ్నాలు వస్తున్నప్పటికీ వీటన్నింటినీ కూడా ఓపికగా ఎదుర్కొంటూ ఇవి సహజమే,
కానీ ఉన్నటువంటిది సత్యమైనది ఆత్మస్వరూపం అనేటువంటి దృఢ నిశ్చయం కలిగి ఆ ఆత్మస్వరూపమునందు దృఢత్వ భావనతో ఉంటూ ఈ విషయాలన్నింటినీ నిర్వికారంగా చూస్తూ ఉండగలిగే సామర్థ్యం రావాలి. అది ఇప్పుడు ఇక్కడ శ్రద్ధ. ఇలా ఉన్నప్పుడు తనంతట తనకే ఆత్మస్వరూపం అంటే ఇది అనేటువంటి స్వరూపానుభూతి స్పష్టంగా కలుగుతుంది. అది సమాధానం. ఏమండి, ఇది సాధన చతుష్టయ సంపద. సాధన చతుష్టయ సంపదలో మొట్టమొదటిది వివేకము, రెండవది వైరాగ్యము, మూడవది సమాధి షట్క సంపద. ఇవి ఉన్న తరువాత నాలుగవది ముముక్షుత్వం. ఇవన్నీ ఉండి నేను మోక్ష స్థితిని పొందాలి అనేటువంటిది దృఢం కావాలి. ఇలా ఎవరికి అయ్యిందో వాళ్ళు స్వరూపానుభూతిని పొందడానికి యోగ్యత వస్తుంది. చూడండి, అంత సులభమా? ఎందుకంటే అందుకే మన వాళ్ళు చెప్తుంటారు అప్పుడప్పుడు కొన్ని కథలు ఉంటాయి. కొన్ని కథలు ఏంటంటే, ఒకానొక రాక్షసుడు ఉన్నాడు. అంతెందుకు, మనకు కథ ఉంటుంది రామాయణంలో. మైరావణుని యొక్క కథ ఉంటుంది. మైరావణుడు ఉన్నాడో లేడో రామాయణంలో అయితే ఉందో లేదో నేను కూడా చూడలేదు దాన్ని, ఎందుకంటే యుద్ధకాండ నేను చూడలేదు. కానీ ఏదో చెప్తూ ఉంటేనో ఈ సినిమాల్లోనో ఇట్లాంటివి చూసిండేటువంటిది. ఈ మైరావణుడు అనేటువంటి వాడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే రావణాసునిలాగానే వాడికి సపోర్ట్, రావణాసునికి సపోర్టు. రావణాసునంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు, అందుకే వాడికి మైరావణుడు అని పేరు. వాడు పాతాళలోకంలో ఉంటాడు. అతను వచ్చి ఏం చేస్తాడు, విభీషణుని లాగా వేషం వేసి రాముణ్ణి లక్ష్మణుణ్ణి హనుమంతుడు కాపలా కాస్తూ ఉంటే హనుమంతుణ్ణి మభ్యపెట్టి విభీషణుని రూపంలో వచ్చి రామలక్ష్మణులు ఇద్దరిని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఎత్తుకొని వెళ్ళిపోయి కింద బలిచ్చేదానికి ఏర్పాటు చేసుకుంటాడు. చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు ఇంకా హనుమంతునికి మళ్ళా తలకాయ నొప్పి వస్తుంది. తలకాయ నొప్పి వచ్చి మళ్ళీ పోయి ఆ మైరావణునితో యుద్ధం చేయాలా. మైరావణునితో యుద్ధం చేస్తే వాడు సావుడు. రామచంద్రుల వారు యుద్ధం చేస్తా ఉన్నాడు. రామచంద్రుల వారు యుద్ధం చేస్తున్నాడు, కానీ ఎన్నిసార్లు వాడిని తలకాయ దంపినా వాడు చావట్లేదు. ఏమిరా విషయం అనంటే, వీని ప్రాణం ఎక్కడుంది? వీడి ప్రాణం వీడిలో లేదు. అడన్ని 7 సముద్రాలకు అవతల ఎక్కడో ఒక జాగాలో ఒక కొండలో, ఆ కొండలో ఒక గుహ, ఆ గుహలో ఒకనొక ప్రదేశంలో ఒక 4 జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. ఆ 4 జ్యోతుల్ని 5 జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. 5 జ్యోతుల్ని నాగసర్పం 5 సర్పాలు కాపాడుతూ ఉంటాయి. ఇట్లా ఇవంతా కూడా కథ ఉంటుంది. అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఆ 5 జ్యోతుల్ని ఒకేసారి ఆర్పితే అప్పుడు వీడు చనిపోతాడు. చూడండి, ఈడ చచ్చిపోవాలంటే ఆడికి దాన్ని ముందు ఆర్పాల. దాన్ని ఆర్పితే అప్పుడు ఈడు ఉండేవాడు చస్తాడు. చూడండి ఎట్లా ఉండదండి, ఎంత కష్టం అండి ఇది. దాన్ని ఎంత ఓపికగా ఉండాలా అంత. అట్లా ఇక్కడ కూడా ఏంటంటే ఓపికగా ఉండి జరుగుతూ ఉండే వాటన్నింటినీ చూస్తూ నిర్మలంగా ఉండగలిగే సామర్థ్యం రావాలంటే ఆ మనస్సు అంత ఊరిగా ఉంటుందా? అలా ఉండాలంటే వివేక జ్ఞాన బలం రావాలి. అంటే ఆత్మానాత్మ వివేక బలం ముందు బుద్ధికి మనసుకు పట్టాలి. ఇది ఆత్మస్వరూపం, ఇది అనాత్మస్వరూపం, ఇది ఇట్లే ఉంటుంది అనేది ముందు తెలియాలి. తర్వాత ఈ లోకమైన ఆ లోకమైన ఏంది పనికిరాదు, అంతా ఊరికి మిథ్యండి అనేది కావాలి. మళ్ళా మూడోది ఉందే సమాధి షట్క సంపద అనేటప్పటికి, ఈ సమాధి షట్క సంపద వలన తనంతట తనకు సమాధానపడుతుంది. ఆత్మస్వరూపం అనేటువంటిది సత్యం అండి అనేది తన అనుభవపూర్వకంగా ఉంది. కాబట్టి ఆ అనుభవపూర్వకము చేత దీని యందు ఆటోమేటిక్గా వైరాగ్యం. ఇంతకుముందు వివేకం చేత వైరాగ్యం, ఇప్పుడు అనుభవంతో వైరాగ్యం. చూడండి రెండు ఎట్లా ఉంటాయి. వివేకముతో కలిగిన వైరాగ్యము కంటే అనుభవంతో కలిగే వైరాగ్యం గొప్పది. అయితే ఇక్కడ ఇంకొక విషయం, అట్లాంటప్పుడు కేవలం అనుభవంతోనే వైరాగ్యం అనుభవంతోనే ఉండొచ్చు కదా. అంటే కొంతమంది ఏంటంటే యోగమో ధ్యానమో చేసి
ఆ ధ్యానంలో ఆత్మానుభూతిని పొంది ఇదే ఆత్మస్వరూపమని వాళ్ళు చెప్తా ఉంటారు. అది అది మనం స్వీకరించవచ్చు కదా? స్వీకరించకూడదు. అది స్వీకరించకూడదు. ఎందుకంటే వాడికి వివేకం లేదు. వివేకము లేకుండా కలిగిన ఆత్మానుభూతి, అది ఆత్మానుభూతి ఎట్లవుతుంది? ఇదే ఆత్మస్వరూపం అని తెలియాలి. ఇదేనండి ఆత్మస్వరూపము అనేటువంటిది నీకు ముందు శాస్త్రజ్ఞానము చేత, గురువు చెప్పినటువంటి దాని చేత, తర్వాత తన అనుభవం చేత, ఈ మూడు ఏకమై దాని నుంచి కరెక్ట్, ఇది కరెక్ట్, శాస్త్రం ఇట్లాగే చెప్తుంది, శాస్త్రం చెప్తా ఉండేటువంటిది నాకు ఇక్కడ అనుభవం అవుతున్నది, ఇది ఆత్మానుభూతి అని వీడికి కలగాలి. అందువలన అనుభూతి కేవలం ఒకటి ఉంటే సరిపోదు. శాస్త్ర వివేకం, శాస్త్ర జ్ఞానం ఉండాలి. శాస్త్రజ్ఞానము చెప్పిన ప్రకారంగా అనుభూతి ఉండాలి. అలా ఉంటే అప్పుడు వాడికి ఏమవుతుందంటే ఆ శాస్త్రజ్ఞాన వివేక బలముతో కలిగిన అనుభూతి చేత ఇప్పుడు ఆటోమేటిక్గా వైరాగ్యం అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. చూడండి ఎట్లా ఇంతటి అనుభూతి ఉంటుందే. ఇట్లాంటి మహానుభావులు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నా కూడా ఏమి కాదు. అయితే ఆ స్థితి రావాలి. ఆ స్థితి రావడం అనేటువంటిది ఇప్పుడు ఇదంతా నేను కొద్దిగా అవుట్లైన్గా చెప్పినాను. ఇప్పుడు ఈ అవుట్లైన్లో వీడి ఇంద్రియాలు బహిర్ముఖంగా పోతుంటాయని అనుకోండి. వీడి ఇంద్రియాలు బహిర్ముఖంగా పోతా ఉంటాయి. అప్పుడు వాడు ఏం చేయాలి? ఆ ఇంద్రియాలు బహిర్ముఖంగా పోతున్నటువంటి దాన్ని నిగ్రహం చేయకపోతే, బహిర్ముఖంగా పోతున్నటువంటి ఇంద్రియాలు నిగ్రహం చేయలేదని అనుకోండి, వీడేమవుతాడు? వీడు ఆటోమేటిక్గా పతనం అయిపోతాడు. వీడి ఇంద్రియాలు పోతున్నాయి కదా, వీడికి వివేక జ్ఞానం అయితే అంతో ఇంతో ఉండిన ఈ బహిర్ముఖంగా ఇంద్రియాలను వెళ్ళిపోతున్నాయి. వాటిని కంట్రోల్ వీడు అనుకుంటాడు, నేను ఆత్మానాత్మ వివేక శృంఖలం కదా, ఇదంతా పోయినా కూడా ఇదంతా మిథ్యే కదా అని అనుకుంటే కాదు, చాలా తప్పది. ఎందుకంటే ఆత్మానుభూతి ఎందున్నటువంటి వాడు బాహ్య విషయములను ఎందుకు రమిస్తాడు? అసలు యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అతనికి ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మయందే సంతోషం ఉండేటప్పుడు ఇంకా బయట ఉండేటువంటి విషయాలు నీకు ఎక్కడ తృప్తిని కలిగిస్తాయి? లేదండి, అతని ప్రారంభంలో అలా ఉందండి. సదృశం చేసతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతి యాంతిభూతాన్ని నిగ్రహ కిం కరిష్యతి. అతనికి ఆత్మానాత్మ వివేక జ్ఞానం ఉందండి, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ప్రకృతే జ్ఞానవానపి, జ్ఞాని అయినప్పటికీ వాడి ప్రారంధాన్ని అనుసరించి వస్తుంది కదా, అప్పుడు దానికి లోపలికి ఏమవుతాడు అని అడుగుతాడు. అవును, నీకు ప్రారంధాన్ని అనుసరించి రావాల్సింది బయట వస్తుంది, కానీ నీ మనస్సులో ఆత్మానాత్మ వివేక జ్ఞానం ఉంది చూడండి. అది ఆత్మానాత్మ వివేక జ్ఞానం చేత నువ్వు బయట ఏమన్నా రానిలే, ఎలాగైనా జరగనిలే, నిర్వికారంగా ఉండేటువంటి స్థితి అనేటువంటిదే ఆత్మానుభూతి చేత కలిగేటువంటి పరిస్థితి. కాబట్టి బయట ఎన్ని జరిగినా ఏమొచ్చినా జ్ఞానికి బయట ఇవి జరిగినప్పటికీ నిర్వికారంగా ఉండగలిగే స్థితి అనేటువంటిది ఉంటుంది. దత్తాత్రేయ స్వాముల వారు సానికొంపలు ఉండేటువంటి ప్రదేశంలో తిరిగేవాడట. పైగా ఈ కళ్ళు దుకాణాలు ఉండే ప్రదేశంలో తిరిగేవాడట. ఎందుకు? తర్వాత శ్మశానాల్లో ఉండేవాడట. ఎందుకంటే వారు శ్మశానంలో ఉంటే వీళ్ళు అనుకునేవాళ్ళు అనమాట, ఆయన కళ్ళంగిడికి పోయి కళ్ళును తాగి సానికొంపలంబడి తిరిగి ఇప్పుడు పోయి శ్మశానంలో ఉన్నాడు రావాడు అని వాడు చెడిపోయినాడు రా, వాడు నాశనం అయిపోయినాడు రా. అట్లాంటి వాళ్ళతో మనం కూడా చేరినామంటే మనం కూడా నాశనం అయిపోతాం రా అని వీళ్ళంతటా వీళ్ళే, అంటే ఆశ్రమంలో ఉండేటువంటి ఏ సహచరులు అయితే ఉన్నారో వాళ్ళు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ ఎవరైనా కూడా కానీ వాళ్ళతో చేస్తే మనం చెడిపోతామరా అనే ఉద్దేశం చేత వీళ్ళే వారికంటే దూరంగా ఉండేవాళ్ళట. వారికి కావాల్సిందే
ఏకాకీయత చిత్తాత్మ అని శాస్త్రం మనకు చెప్తుంది. కాబట్టి ఈయన ఏకాంతంగా ఉండగలిగేటువంటి స్థితి ఇతనికి వచ్చాడు. దీని వలన ఆ ఏకాకిగా ఉండుట అనేటువంటి దాని కొరకు వారు ఇలా తిరిగేవారట. విద్యానందగిరి స్వాములు వారు దీన్ని బాగా స్పష్టంగా ఇలా చెప్పారు. కాబట్టి మహాత్ములుగా ఉన్నటువంటి వాళ్ళ ప్రారంభంలో ఇటువంటివి కనిపించినా వారికి ఏమి ఇబ్బంది కలిగించవు. ఎందుకంటే వారు శారీరక భావంలో లేరు. వాళ్ళు శారీరక స్థితిని అధిగమించి స్వరూపానుభూతిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకేం ఇబ్బంది కలిగించదు. అట్లాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళే అట్లుంటారు, నేను కూడా అట్లుంటే ఏంటి అని అనుకున్నాను, వీడు పతనం అవుతాడు. అందుకని ఇక్కడ తన ఇంద్రియాలను తన మనస్సును నిగ్రహించాల్సింది ఎవరు? వేరే వాళ్ళు కాదు కదా నిగ్రహించాల్సింది. తనంతట తనే నిగ్రహించాలి. తనంతట తనే నిగ్రహించాలి. అలా నిగ్రహించుకునుట ఉందే, అలా నిగ్రహించుకునే సామర్థ్యం ఇప్పుడు నా ఇంద్రియాలను నేను బయట పోనీయకుండా చేసుకుంటా. నా ఇంద్రియాలు నేను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడైతే ఏదైనా తప్పు చేస్తే అమ్మా నాన్న దండిస్తారు. స్కూల్లో అయితే టీచర్లు కొడతారు. టీచర్లు కొట్టేవాళ్ళు. నన్ను కూడా కొట్టినా. అనవసరముగా నేను తప్పు చెయ్యకపోయినా తప్పును నా పైన నెట్టి కొట్టించినారు కొంతమంది. తప్పును నా పైన నెట్టించి వాళ్ళు కొట్టించి వాళ్ళు నవ్వుకున్నారు. సరే, నేను అప్పుడు కూడా నేను ఏమనేవాడిని కాదు. ఎందుకంటే ఆయన టీచర్ ఏమన్నా ఇదవుతాడా, ఇదేమన్నా పరిస్థితి. తర్వాత టీచరే గుర్తించినట్లుగా ఉంది, వీడు నిజంగా ఈ తప్పు చేసినాడా ఏంటిని మళ్ళీ ఏదో గుర్తించినట్లుగా ఉంది టీచర్ కూడా. సరే, గుర్తించిన వాళ్ళు, నేను పిల్లోని కదా, వాళ్ళు ఏం చెప్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు. అంటే ఇక్కడ నిగ్రహం అనేటువంటి దాని గురించి, తప్పు చేస్తే తప్పుకు దండన అనేది ఉంటుంది. ఈ దండన అనేటువంటిది ఉందే, దండన ఉంటే ఎవడైనా భయపడతాడు. దండన లేకపోతే ఎవడు భయపడతాడు చెప్పండి. ఇప్పుడు మీరు చూడండి, ఈ పోలీస్ స్టేషన్లు పోలీసులు వీళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం కాకపోయినా కొంచెమన్నా భయం ఉంటుంది ప్రజలకి. కొంచెం కాకపోయినా కొంచెమన్నా ప్రజలకి భయం ఉంటుంది. మీరు బాగా ఆలోచించండి, దేవుడంటే భయం ఉందా ఎవరికైనా? మీరున్నారు కదా, ఇప్పుడు మన కనీసం ఒక 20 మంది ఉన్నాం కదా, మీరు చెప్పండి, దేవుడంటే మీకు భయం ఉందా? ఎవరేం మాట్లాడట్లేదు. అది భక్తి కాదు. మీరు చెప్తుండేటువంటి భక్తి ఉందే, అది భక్తి కాదు. భయం ఉంటే భక్తి ఉన్నట్లు లెక్క. భయము ఎట్లా భయం?